మరి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. చూశారు కదా, వన్ ఇయర్ సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో మరి అనేకమైన ఆనందాలని మాకు పంచిపెట్టింది సాష. నాకంటూ ఎవరు లేరు అనుకున్న తరుణంలో దేవుడు మరి నాకుంటూ నా బిడ్డని నాకు ఇచ్చాడు. తల్లిదండ్రులు ఉన్న లేనట్టు, అలాగే స్నేహితులు లేనట్టు, మరి ఒంటరివాడినిగా ఉన్న నాకు దేవుడు మరి సాష ద్వారా చక్కటి సహవాసాన్ని నాకు ఇచ్చాడు. నేను ప్రార్థించాను, దేవా దేవుణ్ణి ప్రార్థించాను, చక్కటి సహవాసాన్ని నాకు నిస్వార్థంగా నిన్ను ప్రేమించేవారు మాకు సపోర్ట్గా ఇవ్వు అని నేను ప్రార్థించినప్పుడు నాకు ఎవరు కనబడలేదు, కానీ నాకు సాష మాత్రమే కనబడింది. ఈరోజు నన్ను ఎక్కువగా కావాలనుకున్నది మీరు ఫోటోల్లో చూడగలిగితే ఎక్కువ శాతం నేనే ఉన్నాను. నన్ను కావాలనుకున్నది సాష హృదయపూర్వకంగా. ఎవరు లేకపోయినా అది ఏడదు, కానీ నేను లేకపోతే మాత్రం అది ఉండదు. కనుక దేవుణ్ణి అడిగినందుకు చక్కటి బహుమానాన్ని దేవుడు నా చేతిలో పెట్టాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు ఏం చేశాడని నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. చాలామంది చెప్పుకోవడం విన్నాను. అంటే ఇంతకుముందు నా ఆలోచనలు, దేవా వాళ్ళు వేరే వాళ్ళకి దేవుడు మాకు చర్చి కట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది వేరే నా పట్ల జరిగాయని దేవుడు కార్యాలు జరిగించాడని వాళ్ళు చెప్పుకోవడం అనేది నేను చూశాను. దేవా నా పట్ల నువ్వేం జరిగించావు అని నేను దేవుడిని చాలాసార్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మన పట్ల దేవుడు జరిగిస్తాడు, కానీ వాటిని మనం గుర్తించే వారంగా ఉండం. నేను అనుకున్నాను చర్చికి స్థలం ఎక్కడైనా ఇస్తే బాగుంటుంది కదా, చర్చ్ కట్టుకోవచ్చు, దేవుని స్తుతించవచ్చు అని. కానీ నా పట్ల దేవుడు చేసిన మేలుని నేను మర్చిపోయాను. ఏంటంటే శంకవరం ప్రాంతంలో కొత్తపల్లి విలేజ్లో స్థలం నేను కొన్నది కాదే. అది ఎవరిచ్చింది? మనుషులు ఇచ్చిందా? కాదే, దేవుడిచ్చిందే. దేవుడు మన పట్ల చేస్తాడు, మనం గుర్తించాం. అప్పటికే అది ఇచ్చినప్పటికి కూడా నేనేం ప్రశ్నిస్తున్నాను దేవుడికి, దేవా ఒక స్థలం చూపించు, ఎవరైనా అందరికీ ఇచ్చారని చెప్పుకున్నారు, నాకేం ఇచ్చావు అన్నప్పుడు దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, దాన్ని గుర్తించిన వాడిగా ఉన్నాను. అయితే దేవుడు అంతటికన్నా మించి ఏమిచ్చాడు నా జీవితంలో అంటే 15 సంవత్సరాల తర్వాత నాకు ఈ బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏం కావాలి చెప్పండి? నీకు బిల్డింగ్లు కాదు, నీకు స్థలం కాదు, నీకేమిచ్చాను? స్వాస్థ్యాన్ని ఇచ్చాను. ఈ స్వాస్థ్యాన్ని నా కొరకు పెంచు అని దేవుడు నా చేతుల్లో పెట్టడం జరిగింది. మరి నేను ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఈ కళలు ఏం కలట్లేదు, కానీ మంచి సేవకురాలు అవ్వాలి, రాబోయే తరాలకు ఒక చక్కటి యోధురాలుగా ఇది పనిచేయాలన్నదే నా ఆలోచన, మా ఇద్దరు ఆలోచన.
కనుక గొప్పగా మంచి సేవకురాలు అవ్వాలని మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, మిమ్మల్ని మా కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తారని ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది, దేవుడు మా పట్ల ఏం చేశాడు అని ప్రశ్న ఎవరిలోనూ ఉంటే కనుక, దేవుడు మన పట్ల ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఒక గవర్నమెంట్ అధికారి ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, అడుగడుగున ఎవరు ఉంటారు చెప్పండి? సర్వెంట్లు ఉంటారా ఉండరా? అడుగడుగున ఒక కారు రెడీగా ఉంటుంది, డ్రైవర్ రెడీగా ఉంటాడు, పనోళ్ళు రెడీగా ఉంటారు. ఒక గవర్నమెంట్ అధికారి అన్నప్పుడు ఆ అధికారికి అన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడిని విశ్వసిస్తాను అన్నప్పుడు దేవుడు మనకేమైనా తక్కువ చేస్తాడో ఆలోచించండి. దేవుడు ప్రభుత్వం కన్నా గొప్పవాడు, ప్రభుత్వాన్ని నియమించేవాడు దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు మనకేమైనా తక్కువ చేస్తాడా? మనం ఏది కావాలన్నా అన్నీ సమకూడి జరిగిస్తాను అని అన్నాడా లేదా రోమపత్రిక 8వ అధ్యాయంలో? గనక విశ్వాసాన్ని కోల్పోకూడదు అన్నాగా. మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, విశ్వాసంతో అడిగేసి వదిలేసుకున్నా మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మన పట్ల మరువని వాడిగా ఉంటూ ఆ కార్యాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అనడానికి ఇదే మనకి నిదర్శనం. మేము అడిగాం కానీ మర్చిపోయాం, కానీ దేవుడు బహుమానాన్ని మాకు ఇచ్చాడు. గనక కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలంటే మొదట మా జీవితంలో ఏం మేలులు చేశాడు దేవుడు అన్నది మీకు తెలియాలి. ఇదిగో దేవుడు మేలు చేశాడు, మేలుడు దేవుడు విడిచిపెట్టలేదు ఎవరిని. దేవుడు మా పట్ల మేలు చేశాడు అన్నది మీకు తెలిస్తే నెక్స్ట్ మీరేం చేస్తారు? మీరు దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లోనే కాదు మా జీవితాల్లో కూడా జరిగించగలడని మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. తర్వాత దేవుణ్ణి విశ్వసించి మీరు కూడా ఆ మేలులను మీ జీవితాల్లో పొందుకుంటారు. ఈ రకంగా కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలని ఎవరు కోరుకుంటున్నారు? పౌలు గారు కోరుకుంటున్నారు. ప్రియమైన వర్లారా, కనుక ఈ కూడిక ఏర్పాటు చేయడంలో మా గొప్పతనం ఏం కాదు, కానీ దేవుడు మా పట్ల ఈ మేలులు చేశాడు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మీకు కూడా ప్రశ్న ఉండిపోతే కనుక ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక సమయాన దానికి సమాధానాన్ని ఇస్తాడు. వేచి ఉండాల్సిన అవసరత మన మీద ఉంది. గనక మాతో కూడా ఈ కూడికలో పార్టిసిపేట్ చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని నమ్ముతూ ఉన్నాము. అలాగే మా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి మా పట్ల దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీలో కొంతమంది ఆల్రెడీ వచ్చారు. 2019 నవంబర్ 16వ తారీఖున ఇదే సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్లో గ్రౌండ్ ఫ్లోర్లో మరి మా 12వ వెడ్డింగ్ యానివర్సరీ 12th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నప్పుడు ఆ రోజు నిలబడి అందరి దగ్గర చెప్పాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము, నిజంగా ఆ స్థితిలో మేము నిజంగా సంతోషంగా ఉన్నాము, దేవుడు కృప చూపించాడు, మా ఇద్దరిని జతపరిచాడు అని. మీ ఇద్దరం ఒకటి అవ్వాలి అని, వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు మేమిద్దరం మనకి ఇల్లు కావాలి, లేదా మంచి ఉద్యోగం కావాలి, లోక సంబంధంగా సెటిల్ అవ్వాలి అని మేము ఇద్దరం అనుకోలేదు. ఇద్దరు అనుకునే వాళ్ళం మనకి దేవుడు ఒక గర్భఫలాన్ని ఇస్తాడు వివాహం అవ్వగానే, ఆ గర్భఫలాన్ని చక్కగా దేవునిలో పెంచాలి అని ఇద్దరం కొన్ని పుస్తకాలు రాసుకునేవాళ్ళం. ఎలా అంటే కార్టూన్ పరంగా ఒక కార్టూన్స్ గీసి పిల్లవాడు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న అందరూ చచ్చిపోతున్నారు, శ్మశానంలోనికి వెళ్ళిపోతున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అడుగుతున్నప్పుడు ఈ తండ్రి బిడ్డకు చెప్పాలి, ఆ బిడ్డ నా బిడ్డ అవ్వాలి అని చెప్పి ఎన్నో కలలు కనేవాళ్ళం. కానీ దేవుడి మీద మాకు ఎప్పుడు విశ్వాసం ఉంది, దేవుడు మేలు చేస్తాడు, మనకు పుడితే ఒకరిని చూస్తాం, పుట్టకపోతే 10 మందిని చూస్తాం, ముందుకు వెళ్ళాలి అనుకున్నాం. అలా అనుకుంటున్న సమయంలో మేము ఎవరికైతే వివాహం చేస్తామో వెంటనే వారికి పిల్లలు పుట్టేసేవారు, ఒకరి తర్వాత ఒకరు. మాకు అనిపించేది, దేవా మేము వివాహం చేస్తున్న వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు కదయ్యా, మరి మాకెందుకయ్యా ఆలస్యం అవుతుంది? ఒకనొక ప్రాంతంలో ఒక పల్లెటూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు పిల్లల కోసం ప్రార్థన చేయమని. ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అడిగింది, ఇంతకీ మీకెంతమంది అమ్మా పిల్లలు అని. అప్పుడు నాకు అనిపించింది, దేవా నేను ప్రార్థన అయితే చేశాను, కానీ ఆమెలో ఒక ప్రశ్న ఉండొచ్చు కదా, ఈమెకే పిల్లలు లేరు కదా, మరి ఈమెను ఎలాగ అడుగుతున్నారు ప్రార్థన చేయమని అని. కానీ అప్పుడు కూడా అనుకున్నాను, అయినా కూడా నువ్వు నన్ను ఇలా నిలబెట్టావు కదా మా ఇద్దరిని, నీకు ప్రణాళిక ఏదో ఉందని అయినా నువ్వు జరిగిస్తావు అని. అన్న ఏ మాట అయితే చెప్పాడో, నేను తిన్న వివాహం చేసుకుంటున్నప్పుడు
మేమిద్దరం గుర్తుపెట్టుకున్న వచనం, నేను అడుగు వాటన్నిటికంటే, నేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచే శక్తి గల దేవుడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మేమిద్దరం అనుకున్నాం, మన స్థితి ఇలా ఉండదు. మేమిద్దరూ రాసుకున్నవి, నువ్వంత కుటుంబంలోంచి వస్తున్నావు, పెద్ద కుటుంబంలోంచి, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కారు ఉండదు, బండి మీద వెళ్ళాలి, మనకి ఇల్లు ఉండదు, నువ్వు ఎలాగైతే పెరిగావో అవి ఏవి నీకు ఉండవు అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, మనకి దేవుడు ఉంటాడు కదా, దేవుడిని బట్టి మేము ముందుకు వెళ్ళిపోదాం అని. కానీ ఏదైతే ఉండవనుకున్నామో అన్నీ దేవుడు సమృద్ధిగా దయచేశాడు. ఎప్పటికీ దేవుని పరిచర్యలో ఆ మూలన ఎక్కడో పరిచర్య చేస్తూ, టేబుల్స్ తుడుచుకుంటూ, అందరికీ ఆహారం వడ్డిస్తూ ఉండాలనే మేము అనుకున్నాం. ఏ రోజు తిను మాట్లాడతాడని, పత్రికలు రాస్తాడని ఏ రోజు అనుకోలేదు. కానీ దేవుడు చెప్పాడు, నా ప్రణాళిక మీ పట్ల వేరు. తర్వాత ఎప్పుడైతే సాషా వచ్చిందో అప్పుడు తెలిసింది ఆయన ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసి ఇచ్చిన బహుమానం ఎలా ఉంటుంది అంటే, అందరూ తల తిప్పి రెండోసారి చూసే బహుమానంలా ఉంటుంది. నేను గర్వంగా చెప్పగలను, నా కూతుర్ని ఒకసారి చూసి వెళ్ళిపోయేవారు ఎవరు ఉండరు, మరలా వెనక్కి వస్తారు, నా కూతుర్ని ముద్దులాడతారు, వెళ్తారు. నిజంగా అనిపించింది, దేవా నువ్వు ఆలస్యం చేసినా అందరూ చూసి ఎంత ధన్యత కలిగి ఉన్నావు, ఎంత కృప దేవుడు నీ పట్ల కనపరిచాడు అని. మన అందరి విషయాలలో ఆలస్యం జరగచ్చు, ఎన్నో మారులు నింద వేస్తూ పోతూ ఉంటాం కదా. నిజంగా ఇది సంవత్సరం ఎదుగుతున్నప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు. ఇన్నాళ్ళు సునీల్ అన్నను చూసినప్పుడు, చిన్ను మోను వాళ్ళ పుట్టినరోజులు వచ్చేసరికి, బర్త్డేస్ వచ్చేసరికి అన్న కేక్ కట్ చేయించేవాడు కాదు. అన్న కేక్ ఏదన్నా అంటే వాటర్ మెలనే కేక్ అనేవాడు. ఏ అన్న అంటే పిల్లలు కేక్ తినకూడదు, వాటర్ మెలనే కట్ చేస్తున్నారని. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా అన్నీ పెట్టేసేదాన్ని, చాక్లెట్లు ఏంటి, ఐస్ క్రీమ్ ఏంటి. నా దగ్గరకు వచ్చారు కదా, అన్న పెట్టట్లేదు కదా, ఏంటన్నా ఇలా ఉంటావు అని. కానీ సాషా వచ్చాక అర్థమైంది అన్న ఎందుకు అలా చేశాడు. నేను అప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడు, అమ్మో సంవత్సరం వరకు నా కూతురికి ఉప్పు పెట్టకూడదు, సంవత్సరం దాకా పెట్టలేదు, 2 సంవత్సరాల వరకు తీపి పదార్థం అంటూ అంటకూడదు, ఇది ఈ సమయంలో నడవాలి, ఈ సమయంలో మాట్లాడాలి, ఈ సమయంలో ఇలా దేవుని సన్నిధానంలో కూర్చోవాలి అని ఎన్నో 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 అనుకుంటున్నప్పుడు, ఒక్కొక్కటిగా ఆలోచించినప్పుడు, ఇంత చిన్న బిడ్డ విషయంలోనే నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపించినప్పుడు మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటే ఉంటుంది కదా. ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డల పట్ల మనకు ఆశ కలిగి ఉండడం, వారి పట్ల కోరికలు కలిగి ఉండడం, అవి తీర్చుకోవాలనుకోవడం సబబు అన్నప్పుడు, దేవునికి కూడా మనందరి పట్ల ఎన్నో కోరికలు ఉంటాయి కదా. మరి మనం ఎందుకు అలా బ్రతకలేకపోతున్నాము? ప్రతి క్షణం ఈ బిడ్డ మాకు ఎదుగుతున్న కొద్దీ చూపించేది ఏంటి అంటే, ఇంత చక్కగా ఒక సంవత్సరం కాలంలో ఇది ఎదిగింది, ఇంతగా దేవుడు దీనిని బలపరిచాడు, ఇంతగా మా బ్రతుకులలో ఆశీర్వాదాన్ని నింపాడు. నిజంగా తినన్నట్టు ఒక తల్లిదండ్రుల ప్రేమ లేదు, ఒక స్నేహితులతో వెళ్ళడం తెలియదు. కానీ ఏ రోజైతే కుమార్తె వచ్చిందో, నిజంగా చాలామంది అంటూ ఉంటారు కదా, కూతురు పుట్టాక జీవితం మారిపోయింది అని. నిజంగా నా కూతురు పుట్టాక నా భర్త ఆలోచన విధానం, జీవితం మొత్తం మారిపోయింది. ఎవరూ లేరు అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరి పిల్లలు మీ పిల్లలని మీరు ఇంతకాలం బ్రతికారు కదా, వాళ్ళు మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, మీ ఒడిలోనే ఒక బిడ్డనిస్తాను, ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని చెప్పి మేము ఎంతగానో, ఎలాంటి సమయంలో దేవుడు మాకు బిడ్డనిచ్చాడు అంటే, నమ్మిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు దేవునిలో వాళ్ళని నడిపించాము, ఎన్నో సంవత్సరాలు వారికి కావలసినవన్నీ చేశాం. అలాంటి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అసలు ఎలా ఉంటాడు, ఏంటి పరిస్థితి కూడా మాకు అర్థం అవ్వలేదు. అర్ధరాత్రులు అపరాత్రులు అనక హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వాళ్ళం. అలాంటి సమయంలోనే మా జీవితంలోనికి వచ్చింది ఈ బహుమానం. ఈ బహుమానం వచ్చినప్పుడు మాకు అర్థమైంది, దేవా ఇంత బాధ మాకు చూపించావంటే దానికి కారణం, దానికి రెట్టింపు ఆనందాన్ని మా బ్రతుకులలో ఇస్తావు, ఆ విలువ తెలియడానికే మేము అదంతా చూసామని. చాలా సందర్భాల్లో అనుకున్నాను, అన్న ఎప్పుడు అంటాడమ్మా, ఒక హైందవ కుటుంబంలో అన్న పుట్టాడు, అన్న ఇంత చక్కగా ఆలోచిస్తారు అనుకున్నప్పుడు నేను అనేదాన్ని, మనకంటూ ఒకరు ఉండాలి కదా, నువ్వెవరికైనా వాక్యం చెప్తే వాళ్ళు బయట వాళ్ళే అవుతారు, కానీ మన నుండి వచ్చిన వారికే కదా, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, నువ్వు ఎలా ఉంటావో, మన తరం ఒకటి రావాలి కదా, మన అంకురం ఒకటి ఉండాలి కదా అని అనుకునేవాళ్ళం. అలా అనుకున్నప్పుడే మా బ్రతుకులలోకి మరి దేవుడు సాషానిచ్చాడు. మరి
దేవుడు మన పట్ల అందరి పట్ల మేలులు చేస్తున్నాడు. నిజంగా అన్న చెప్పినట్టుగా మనం మర్చిపోతున్నాం, తీసుకున్న తర్వాత లబ్ధి పొందుతున్నాం, దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుడు చేసిన మేలులను మరవకుండా ఉండాలి అని జ్ఞాపకం చేయడానికి కృతజ్ఞత కూడిక అన్నది మరి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుడు చేసిన ఏ మేలులను మరవద్దు. సుధాకర్ గారు చెప్పినట్లుగా ఈ బిడ్డ ఏదో అవ్వాలని మా ఆలోచన కాదు, దేవుని సేవకురాలు అవ్వాలన్నదే, దేవునిలో ఎదగాలన్నదే మా కోరిక. కనుక మా బిడ్డకు ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలి, దేవునిలో చక్కగా ఎదగాలని మీరు మీ అనుదిన ప్రార్థనలలో మరి మా బిడ్డ నిమిత్తం ఎలిసా సాషా కోసం ప్రార్థన చేయాలి. అలాగే మనందరం మన కుటుంబాలు, ఈ బిడ్డనే కాదు, దేవుడు మనకిచ్చిన ఈ గర్భఫలాలన్నీ కూడా దేవునికి మనము తిరిగిచ్చే విధంగా చాలా ఉన్నతంగా ఆయన చేతిలో పెట్టి ఒక బాణంగా ఆయనకి ఇవ్వాలి. అంత ఉన్నతంగా మన బిడ్డలందరినీ దేవునిలో పెంచాలి అని చెప్పటానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా విన్నపాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన సునీల్ అన్నగారు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ దాసుడి కుటుంబం కన్నీటితో నాయన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించారు నాయన. తండ్రి, వారు మనసుతో మాట్లాడారు నాయన. మీ కార్యములు గంభీరములైనవి, మీ ఉద్దేశములు చాలా గొప్పవి నాయన. పరలోకమందు నాయన మీరు సంతోషిస్తున్నారు అని నాయన తండ్రి, రెట్టింపు ఆనందానికి నాయన నీ దాసుని కుటుంబాన్ని నాయన పాత్రులుగా చేయమని మిమ్మల్ని కోరుకుంటాం. విత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాలలో నాయన ఫలింపచేయండి. వచ్చిన సంఘపు వారు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, ఆత్మీయులను కృపతో బలపరచండి నాయన. తండ్రి, మేమందరము కూడా నాయన మా జీవితంలో మీరు చేసిన మేలులయ్యను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించున్నట్లుగా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ నీ దాసుడి పరిచర్యను నాయన తండ్రి వృద్ధిలోనికి తీసుకొని రండి. అనేకమైన సంగతులు నాయన నీ దాసుడి తలంపుల్లో నుంచి నాయన తండ్రి వెలికి తీయండి నాయన. తండ్రి, చెల్లి ఉద్యోగ విషయంలో నాయన సహాయము దయచేయండి. అమ్మకు కూడా నాయన చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి బలపరచండి. తండ్రి, ఇదిగో నాయన శాషాకు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలను మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడును సాషాకును, సుధాకర్ అనే కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మరందరూ అలా లేచి నిలబట్టినట్లయితే ఒక పాట పాడుకొని భోజనానికి నిష్క్రమిద్దాం. అందరికీ వచ్చిన పాట స్తుతియు మహిమ ఘనతానికే. స్తుతియు మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి
నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ వందనాలండి. అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోగలిగితే భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు అందరం కిందకి వెళ్దాం. మరి భోజనం కింద ఏర్పాటు చేయడం జరిగిందండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఒక 5 నిమిషాల తర్వాత అందరం భోజనానికి నిష్క్రమిద్దాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.